వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో పింక్ కలర్, క్రీమ్ కలర్ క్రోషే వైర్ 3.75 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి పింక్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని 1 2 3 15 చైన్స్ తీసుకున్నాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు 2 చైన్స్ నుంచి తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి లాస్ట్లో ఈ ప్లేస్ నుండి నీడిల్ తీసుకోవాలి. చైన్స్ మిస్ కాకుండా చూసుకోవాలి. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్ ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 20 rows స్టిచ్ చేశాను. కార్నర్ చైన్లో 2 times సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుని మిగిలిన ఈ 2 sides టూ రోస్ మిడిల్ నుంచి 1 time రో మిడిల్ నుండి 1 time టూ రోస్ మిడిల్ నుంచి 1 time రో మిడిల్ నుండి 1 time ఇలా 2 sides స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 sides ఎవరి చైన్ నుండి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా 1 row స్టిచ్ చేసి నెక్స్ట్ వన్ నుండి 1 చైన్ తీసుకుని ఈ 2 చైన్స్లో ఇన్సైడ్ అన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. త్రీ rows ఇలా పింక్ కలర్ వైర్ తోటి స్టిచ్ చేశాను. నెక్స్ట్ రోకి క్రీమ్ కలర్ తీసుకున్నాను. ఒక 10 చైన్స్ ముందు ఇలా ఇన్సైడ్ ఫిట్ చేసుకుంటే నాట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ 2 చైన్స్ నుండి క్రీమ్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. చూడండి, 1 చైన్ నుండి సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ 1 2 3 4 5 2 చైన్స్ మిడిల్లో 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ 1 2 3 ఈ థర్డ్ చైన్ నుండి లోపల నుంచి క్రీమ్ కలర్ వైర్ ఇలా తీసుకోవాలి.
ఫస్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడలు తీసుకున్నాను. ఇలా వస్తుంది. నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్కి థర్డ్ రో నుండి నీడలు తీసుకుని ఇన్సైడ్ నుండి వైర్ ఇలా తీసుకోవాలి. 2 చైన్స్లో సింగిల్ క్రోషెట్, 1 చైన్ నుండి సింగిల్ క్రోషెట్ తీసుకుని నెక్స్ట్ చైన్ ఫిఫ్త్ చైన్ అండి సేమ్ ప్లేస్ నుండి నీడలు తీసుకోవాలి. చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్స్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 చైన్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకుని ఇక్కడ నుండి 1 2 3 థర్డ్ చైన్, థర్డ్ రో నుండి నీడలు తీసుకుంటాను. ఇలా ఇన్సైడ్ నుండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్ తీసుకుని నుండి సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ 1 సింగిల్ క్రోషెట్, చైన్ కింద నుండి థర్డ్ రో నుండి నీడలు తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడలు తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, ఫిఫ్త్ చైన్కి సేమ్ ఇలానే ఇక్కడ నుండి నీడలు తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్, ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుని స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 4 చైన్స్ 2 3 4, 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి డబుల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి డబుల్ క్రోషెట్, 1 చైన్ తీసుకోవాలి, 1 చైన్ స్కిప్ చేసి డబుల్ క్రోషెట్, ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 4 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 4 చైన్స్ తీసుకుని
చైన్స్ స్కిప్ చేసి ఇక్కడ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని ఇక్కడ నుంచి కాకుండా ఈ ప్లేస్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని ఇలా రిపీటెడ్గా ఎంత హైట్ వరకు ఎంత కావాలో అంత హైట్ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 11 rows స్టిచ్ చేశాను. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి పింక్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని టూ చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో ఇలా 2 rows స్టిచ్ చేశాను. థర్డ్ రోకి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. 2 sides ఇలా మిడిల్లోకి పిన్ చేసుకుని మార్క్ చేసుకుని వన్ చైన్ చేసుకుని టర్న్ చేసుకోవాలి. త్రీ చైన్స్ స్టిచ్ చేశాను. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ నుండి 1 time సింగిల్ క్రోషెట్, లాస్ట్ నుండి 1 time సింగిల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్. ఇలా హ్యాండిల్ సరిపోను స్టిచ్ చేసుకొని సెకండ్ సైడ్కి అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే నెక్స్ట్ సైడ్ కూడా తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను. ఈ డిజైన్ చాలా ఫ్లెక్సిబుల్గా వస్తుంది. చిన్న చిన్న షాపింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.